కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పోగుపడి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు సక్రమంగా వ్యవహరించడం లేదు. ఈ విషయాన్ని తెలియపరచాలని ఎస్పీకి, డీజీపీ గారికి అనేక సార్లు ఫోన్లు చేస్తే వారు రెస్పాండ్ కాలేదు. జస్ట్ ఇప్పుడే ఇంతకు ముందే ఇక్కడ కూర్చున్న తర్వాత మాట్లాడాను అనిల్తో. ఇప్పుడే పోలీసు వారు వచ్చి వాళ్ళని బయటికి పంపించి ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేక సార్లు మేము ఫోన్ చేయటం, మాట్లాడటం జరిగింది. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్టుగా లేదు. ఒక మాజీ మంత్రి బంధువుల ఇంటికి వెళ్ళి పలకరించే కార్యక్రమం చేస్తే తిరగడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు అంటే లా అండ్ ఆర్డర్ ఉండట్టా లేనట్టా? అదేమంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, కక్ష సాధింపు చర్యలు ఉండవు, చట్టబద్ధంగా ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షిస్తాం, మంచిదే శిక్షించండి. ఏమండి బంధువుల ఇంటికి వెళ్ళటం తప్ప? దానికి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు వెళ్ళి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు చేష్టలు ఉడిగిన వారిలాగా వారి చుట్టూరా నుంచుని వీళ్ళని నేను బతినాడే కార్యక్రమం చేస్తుంటే హౌ టు మెయింటైన్ ది లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్? నేను అడుగుతా ఉన్నా పోలీస్ వ్యవస్థని. ఇదేమి శాశ్వతం కాదు కదా. ఇప్పటికి 3 మాసాలు 4 మాసాలు అయిపోయింది. అసలు ఏంటి దీని పూర్వపరాలంటే ఇంటూరు రవికిరణ్ మా సోషల్ మీడియా యాక్టివిస్ట్, మీ అందరికీ తెలుసు. గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా అనేక పర్యాయాలు ఈ ఇంటూరు రవికిరణ్ని అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, బెయిల్స్ తీసుకున్నాం. చిత్రం ఏంటంటే ఇవాళ అనిల్ కానీ మా మంత్రి గారు, మాజీ మంత్రి గారు పేరు నాని కానీ వెళ్ళటానికి గుడివాడ ప్రధానమైన కారణం ఏంటంటే ఇంటూరు రవికిరణ్ ఎన్నికలకు ముందు రవికిరణ్ ఎన్నికలకు ముందు ఏదో పోస్టింగ్ పెట్టాయంట. అది నిన్న కంప్లైంట్ తీసుకుని అది రిజిస్టర్ చేసి అతన్ని వైజాగ్లో ఉంటే పట్టుకొచ్చారు. పట్టుకొస్తే పొద్దున్న నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడా, మా లీగల్ సెల్ కూడా ఎస్పీ గారితో మాట్లాడితే ఏంటి సార్ ఇది, రవికిరణ్ మీరు తీసుకొచ్చారు, ఇది 41 నోటీస్ ఇచ్చి పంపించేదే తప్ప అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే కేసు కానప్పుడు మీరు ఎందుకు తీసుకొచ్చి గందరగోళం చేస్తున్నారంటే మేము పంపిస్తామండి అన్నారు. దానిలో భాగంగానే మా లీగల్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం, అదేవిధంగా కైలా అనిల్ కుమార్, పేరు నాని గారు గుడివాడ వెళ్ళి అతన్ని విడుదల చేయించుకొని వస్తూ వాళ్ళ బంధువు అయినటువంటి శివాజీ ఇంటికి వెళ్ళి టీ తాగే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మరి పేరు నాని గారు ఈ ఊరు రావడానికి వీల్లేదనే పద్ధతుల్లో రాళ్లు వేసి కార్లు పగలగొట్టి చివరికి ఏంటంటే పేరు నాని గారి కారు పెట్రోల్ కొట్టించుకోవడానికి బయటకు వెళ్ళిందట. వీళ్ళందరూ చేరేటప్పటికి ఇదేదో కారు ఇంటి దగ్గర రావడం ఎందుకని దూరంగా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళారు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు. వెళ్ళి కారును గుద్దించి ఆ డ్రైవర్ దగ్గర సెల్ ఫోన్ లాక్కుని ఆ కారును ధ్వంసం చేశారు. ఏంటిది, వాట్ ఇస్ దిస్? ఎక్కడ పోతున్నావు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతారు కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు, ఎవరైతే నేరం చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాం తప్ప కక్ష సాధింపు చర్యలు ఉండవు అని. ఏమిటిది? రెడ్ బుక్ రాజ్యాంగానికి ఏంటి? మరి రెడ్ బుక్ అంటున్నారు రోజు అంటున్నారు కదా, ఏమిటిది అని అడుగుతా ఉన్నా. రవికిరణ్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు తీసుకొచ్చారు? రవికిరణ్ని లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి మా నాయకులు ఎవరింటికో వెళ్తే రాళ్లు వేసి కార్లు పగలగొట్టేటటువంటి పరిస్థితి ఉంటే అసలు కేసు రిజిస్టర్ చేస్తారా, చేయరా? వారి మీద యాక్షన్ తీసుకుంటారా లేదా? 2:30 దగ్గర నుంచి సుమారుగా 7:30 వరకు పోలీసులు చేష్టలుడికి కూర్చునేటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఎక్కడికి పోతుంది ఇది ఎక్కడికి దారితీస్తుందని అడుగుతా ఉన్నా. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైతే ఈ రాష్ట్రంలో అరాచకం వస్తుంది. ఆయన గుర్తుపెట్టుకోండి. మీరు కనీసమైనటువంటి యాక్షన్ కూడా చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎలాగా? అక్కడికి వచ్చినటువంటి జనసేన, తెలుగుదేశం కార్యకర్తల్ని చెరగొట్టేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయలేదు అంటే వారికి భయపడుతున్నారా? ఇది జరుగుతున్నటువంటి అంశం ఏమిటంటే పోలీసు వారు ఐదర్ ఎస్పీ కానీ డీజీపీ కానీ ఇంటర్ఫీర్ అయ్యి ఒక మాజీ మంత్రి ఒకరి ఇంటికి వెళ్తే ఆ ఇంటి ముందు ఇంతమంది కార్యకర్తలు రాళ్లు వేసి దౌర్జన్యం చేస్తుంటే మీరు ఫోన్ ఎత్తకపోయారు. కనీసం రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమం చేయకపోతే ఏం జరుగుద్ది ఇంకా రాష్ట్రంలో? ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చాలా దురదృష్టకరమైనటువంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇవాళ ఏంటి, వాళ్ళంతా వరదలు వచ్చి అందరూ గందరగోళ పడిపోయేటువంటి పరిస్థితి, సహాయ కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి అయిపోయి మమ్మల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం, లేకపోతే మాకు సంబంధించిన వారి ఇళ్ల మీదకు దాడులు చేసే కార్యక్రమం, రాళ్లు వేసే కార్యక్రమమో, లేకపోతే మా ఎక్స్ మంత్రులను ఎక్స్ ఎమ్మెల్యేల కార్డులు బాలు కొట్టేటువంటి పరిస్థితితో మీరు తీసుకొస్తే ఏమిటిది? దీనివల్ల నష్టం జరుగుతుందా, సమాజానికి లాభం ఏమైనా జరుగుతుందా? ఒక మంచి పద్ధతుల్లో వ్యవహరించాలి కదా. ఇప్పటికి ఏదో మొట్టమొదటి 4-5 రోజులు ఏదో ఆవేశాలు ఉంటే ఉన్నాయి అనుకోవచ్చు. మొన్న 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదో ఆవేశాలు ఉన్నాయి అనుకోవచ్చు. వాళ్ళు ఏమన్నా ఎన్ని రోజులు అయిపోయింది? ఇంకా ఆవేశాలా? ఇంకా రాళ్లు వేసే కార్యక్రమాలా? ఇంకా కార్లు పగలగొట్టే కార్యక్రమాలా? దీనికి ఖచ్చితంగా హోంమంత్రి సమాధానం చెప్పాలి. ఇలా మీరు చేష్టలుడికి ప్రవర్తిస్తే పోలీసు వారు, ఏదో ఎస్పీ గారికి చెప్తున్నా, డీజీపీ గారికి చెప్తున్నా, ఐజీ ఏలూరుకి చెప్తున్నా, అందరికీ ప్రయత్నం చేశాం, ఫోన్లు అయితే ఎత్తలేదు, ఎత్తకపోతే యాక్షన్లో తీసుకున్నారంటే అది తీసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. దీనివల్ల నష్టం జరుగుతుంది సమాజానికి. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ఏదో పేరు ప్రఖ్యాతులు రాకపోగా చెడు సాంప్రదాయాలు మీరు సృష్టించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పటికే ఫాల్స్ కేసులు పెడుతున్నారు, ఫాల్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు, దాంతోపాటు దౌర్జన్య కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది తీవ్రమైన పరిణామాలకు దోవతీస్తున్న రాబోయే కాలంలో ఇలాంటి దుష్ట సాంప్రదాయాల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారు. ఇది కక్ష సాధింపు చర్యలు. నాని వెళ్తే నాని మీద రాళ్లు వేసేటటువంటి కార్యక్రమం, అనిల్ వెళ్తే అనిల్ మీద రాళ్లు వేసే కార్యక్రమం, గుడివాడు ఏదైనా వాళ్ళ స్వరాజ్యంలాగా, వాళ్ళ సొంత రాజ్యంలాగా వాళ్ళు వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదని మీడియా ద్వారా పోలీసు వారికి, రాష్ట్ర ప్రజానీకానికి అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజానీకం వరదలు వచ్చి భయంకరమైన వర్షాల వలన ఇంతంత లోతుల్లో మునిగిపోయి కార్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఇలాంటి దౌర్జన్య కార్యక్రమాలు, అరెస్ట్ కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పెద్ద రాయి నేను కూడా చూసా, ఆ వెనక వేసారు, దానిలో మనిషి ఉంటే చచ్చిపోయాడు. ఇప్పుడు మేమేదో దౌర్జన్యం చేశారని చెప్పారు ఇంతకుముందు. ఇవాళ ఏం జరుగుతున్నాయో నాకు అర్థం కాలేదు. అంతంత రాళ్ళు పెట్టి మీరు చేస్తుంటే ఎన్నాళ్ళు సాగుతాయి? నేను ఒక్కటే మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా, హోంమంత్రి గారికి మనవి చేస్తున్నా. ఇలా జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఉంటే ఎన్నాళ్ళు సహిస్తారు ప్రజలు? మా పార్టీ కార్యకర్తలు కూడా ఎన్నాళ్ళు సహిస్తారని అడుగుతా ఉన్నా. ఎక్కడో బ్రేక్ ఉండాలి కదా, లేకపోతే మా వాళ్ళు కూడా తిరుగుపడతారు కదా. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తక్షణమే, ఇలాంటి చర్యల్ని తక్షణమే పోలీసు వారు కంట్రోల్ చేయాలి. హోంమంత్రి గారికి కూడా చెప్తున్నా, కక్ష సాధింపు చర్యలు మానుకోండి. సరే కేసులు పెడుతున్నారు, ఫాల్స్ కేసులు, సరే వాటిని ఏదో కోర్టుల్లో మేము ఎదుర్కొంటాంలే. చివరికి ఏంటంటే పోలీస్ ఆఫీసర్ మీద కూడా కేసులు పెడతారంట. చిత్రంగా ఉంది వ్యవహారం ఏంటో. పోలీస్ ఆఫీసర్ మీద కూడా కేసులు పెట్టి లోపల వేసేస్తారంట. నిన్న ఏదో తీసుకొచ్చారు ఒక ఆయన, పాపం బాంబే నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు. దానిలో చెప్తున్నారు 3 ఐపీఎస్ ఆఫీసర్లు అంట. ఎవరైనా మన విశాల్ గున్ని, మరి ఠానా ఆయన పేరు, మరేమో మరి మా ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మాకు కూడా ఇక్కడ ఎస్పీ కూడా చేశాడు. వెరీ సిన్సియర్ ఆఫీసర్, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళ 3 మీద కేసు పెట్టాలంట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ 3 కూడా దానికి కారణం అంట. అందుకని వాళ్ళ మీద కేసు పెట్టాలంట, వాడు లోపలేయాలంట. ఏంది నాకు అర్థం కాల. నేను మనవి చేస్తున్నా, ఎవరైతే ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్ని కేసులు పెట్టి లోపలేయాలని అనుకుంటున్నారో, చంద్రబాబు అనుకుంటే అనుకోవచ్చు, హోంమంత్రి గారు అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా దీన్ని అడ్డగోలుగా చేస్తే గుర్తుపెట్టుకోండి అన్న, మేమేం చెప్పవసలా. ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్లే వీళ్ళు, మీరు వాళ్ళలాగానే ఆఫీసర్లు కదా, మీరే కదా చేయాల్సింది. ఈ 3ని ఎక్యూజ్గా తీసి అరెస్ట్ చేస్తారా? చేయండి, మాకేం అభ్యంతరం లేదు. చేస్తే తర్వాత ఏం జరిగిద్ది? కొత్త సాంప్రదాయం కదా. మీరు మాత్రం ఏమవుతారు? మళ్ళీ ప్రభుత్వాలు గిర్రను మారితే అప్పుడు మీకు ఇబ్బందులు రావా? కక్షాది కొత్త సాంప్రదాయాలు సృష్టించకండి. ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్, ఎయిదర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు చట్ట ప్రకారం వెళ్ళినప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. కేసులు నిరూపణ అవుతాయో లేదు తీసేయండి. చాలా పెద్ద కేసులే కొట్టేదో వారేస్తారు, ఛార్జ్షీట్ ఫైల్ చేసినవి కూడా.
అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో కొట్టేస్తే ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటారా? వాట్ ఇస్ దిస్? సో నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్. పోలీసుల్లో ఒక వర్గాన్ని ఐడెంటిఫై చేసి వారిని అణిచివేయాలనేటువంటి పద్ధతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధించేటటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ రెడ్ బుక్లో నోట్ చేసుకుని నారా లోకేష్ గారు వాళ్ళందరినీ కక్ష సాధించాలనేటువంటి దృక్పథంతో వెళుతున్నారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధించే ధోరణిలో దయచేసి ఐపీఎస్ ఆఫీసర్లు దానిలో చేతులు పెడితే మలినమైతే అలా రిజిస్టర్ అయి ఉంటాయి. ఏవి కంగారు లేదు, ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆల్మోస్ట్ చాలా స్ట్రిక్ట్గానే ఉంటారని నా అభిప్రాయం, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. వాళ్ళందరూ ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తప్పుడు కేసులను ప్రోత్సహించకండి, తప్పుడు కార్యక్రమాలని ప్రోత్సహించకండి, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే కార్యక్రమం చేయండి. ఇవాళ గుడివాడలో జరిగినటువంటి ఈ సంఘటన లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని, దొల్లతనాన్ని చాలా స్పష్టంగా చెబుతుంది. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అదే గుడ్లవల్లేరులో జరిగినటువంటి ఒక సంఘటన మనం కాలేజీలో చూసాం. అది చాలా చిన్న సంఘటన కొట్టేస్తున్నారు. లోకేష్ గారు కూడా చెప్పాడు ఇందాక చాలా చిన్న సంఘటన, దాన్నే ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మీ ప్రభుత్వం జరిగితే అది చాలా చిన్న సంఘటన. ఏంటి ఇది కంట్రోల్ చేసిన బాధ్యత మీకు లేదా? దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత లేదా మీకు? లోకేష్ గారు దాని మీద యాక్షన్ తీసుకోవడం అది చిన్న సంఘటన అన్నాడు. ఎస్పీ గారు కూడా చిన్న సంఘటన అన్నాడు నిన్న. సో ఐ రిక్వెస్ట్ ది ఆఫీసర్స్, ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకోకుండా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం మీకు ఉంటుంది. అలా కాకపోతే ఈ రాష్ట్రంలో అరాచకం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి వీటి మీద సిన్సియర్గా ఎఫర్ట్ చేయండి, ఇమీడియట్గా రియాక్ట్ కండి. 2:30కు జరిగితే ఆ 7:30 దాకా ఏమీ రియాక్షన్ లేకుండా ఇప్పుడు ఏదో రియాక్షన్తో పంపించే కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ఓకే, సీఎం గారింటికి వరద ముప్పు అంటున్నారు అంటే ఐ థింక్ ఈ పెద్ద వరద ఇప్పుడు ఎంత కృష్ణా జిల్లా మన బ్యారేజ్ నుంచి 8 lakhs క్యూసిక్స్ రిలీజ్ అవుతుంది. 8 lakhs క్యూసిక్స్ రిలీజ్ చేస్తున్నారు కిందకి. ఇక పొంగితే ఏముంటుంది? సీఎం గారి ఇల్లైనా నా ఇల్లైనా ఎవరిల్లైనా నీళ్లు లోపలికి వెళ్ళే అవకాశం ఉంది కదా. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నైట్ అక్కడ ఉండరు అనుకుంటా. ఉంటారా? ఉండరంట. ఎక్కడో నేను విన్నాను, ఎంతవరకు నిజమో తెలియదు, సబ్జెక్ట్ ది కరెక్షన్. ఆయన మచిలీపట్నం వెళ్ళారంట, అక్కడ గెస్ట్ హౌస్లో ఉంటారంట. ఇవాళ రేపు ఉండరు ఇక్కడ. యాతావాత దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కృష్ణా నదికి ఎక్స్ట్రాడినరీ వరదలు వచ్చినప్పుడు, ఇంతకుముందు కూడా చెప్పాం, కరగట్టు ఉంది కదా, ఆ కరగట్టుకు దిగువన ఉన్న భూములన్నీ మునుగుతాయి. ఇట్ ఇస్ న్యాచురల్. మునుగుతాయి కాబట్టి కదా కరగట్టు వేసింది. ఆ కరగట్టు దిగువన నిర్మించబడినటువంటి ఇంట్లో అనుభవం కలిగిన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అక్రమంగా నిర్మాణం జరిగిన, పర్మిషన్ లేకుండా నిర్మాణం జరిగినటువంటి కట్టడంలో ఆయన ఉంటున్నాడు. అదేమన్నా మనం అంటే ఇది కక్షాదింపని అంటారు. పోయినసారి కూడా అన్నారు కదా కక్షాదింపని. ఇవాళ కూడా అంటున్నారు అక్కడ ప్రజావేదిక కూల్చేశారని. అది గవర్నమెంట్, అందుకని కూల్చేశారు. ప్రైవేట్ అట్టాగా ఉన్నాయి కదా. ఇస్ ఆల్ ఇల్లీగల్. వాళ్ళు చూస్తున్నాం కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇల్లీగల్ అయిన బఫర్ జోన్లో ఉన్నాయని కొట్టి చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్సో బఫర్ జోన్ కాదని చెప్పనండి. నాకేం అది కోలగొట్టాలని లేదా చంద్రబాబు నాయుడు గారు దానిలో ఉండకూడదని నేను అనుకోవట్లా. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అనుభవజ్ఞులు మీరు, అక్రమ నిర్మాణంలో నదీ గర్భంలో ఉన్నటువంటి నిర్మాణంలో మీరు ఉంటున్నారు. ఇది తప్పు. తప్పని అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం. రాంబాబుని తప్పు చెప్తే ఉంటావా? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అంటే ఉంటాం, ఆయన ఇక్కడే ఉంటావా అని పంతంతో ఉంటున్నారు. ఉండండి. ఇట్లా వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళండి. అదే వాళ్ళు జరుగుతుంది సురక్షిత ప్రాంతం. పాపం దేశంలో ఉన్న విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకి, కళ్యాణ మండపాలకో లేకపోతే ఇంకో చోటకి వెళ్తుంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తమ ఇల్లు మునిగిపోద్దని సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తుంటే ఏం చెప్పాలి? ఈ బాధలో ఉన్నప్పుడు కూడా ఇలా మాట్లాడితే రాంబాబు గారు ఎక్కువ మాట్లాడతారు అంటారు. నాకేం ఎక్కువ మాట్లాడడం లేదు. 5 సంవత్సరాలు మీరే పరిపాలన చేసుకోండి. అయ్యా ఒక అక్రమ నిర్మాణంలో మీరు ఉంటున్నారు, అది మాత్రం మీరు గమనించండి. అది అక్రమ నిర్మాణం అని చెప్పడానికి ఇవాళ మీరు ఇల్లు ఖాళీ చేసి అక్కడ ఉండటమే దానికి ప్రధానమైన కారణం. దానికి పర్మిషన్ లేవు, ఏమీ లేవు. అక్కడ పర్మిషన్లు ఇవ్వరు. వితౌట్ పర్మిషన్స్
కట్టారు. ఒకవేళ ఇస్తే కూడా అవి అక్రమంగా ఇచ్చినటువంటి పర్మిషన్లు, అది గమనించాలి. మనం వచ్చేస్తున్నాం, సందర్భం వచ్చిందని చెప్తున్నాను తప్ప నేను చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంట్లో ఉంటారని నాకేం కడుపు మంట కాదు సుమా. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా అంతే. కానీ మరొకసారి చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఈ రాష్ట్రంలో మీరే భస్మాసుర హస్తాన్ని నెత్తిని పెట్టుకున్న వాళ్ళు అవుతారు. లా అండ్ ఆర్డర్ని సక్రమంగా చేయవలసినటువంటి ప్రథమ బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, హోంమంత్రికి ఉందని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను. సరే, ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంటారా, అది వేరే విషయం. ఆ IIITలోనేమో పాపం చాలామంది అస్వస్థ అయిపోయారు కదా. అక్కడ గుడ్లవల్లిలోనేమో అయ్యో కెమెరాలు పెట్టి చూస్తున్నారు అన్నారు. ఇదంతా లోకేష్ గారి ఆయన టెరిటరీ, అంటే ఆయన పోర్ట్ఫోలియో. ఆయన ఏం యాక్షన్ తీసుకుంటాడో చూద్దాం. ఆయన ఫెయిల్యూర్ అని నేను అంటాం ఎందుకు, అందరూ అంటున్నారు ఇది ఫెయిల్యూర్. ఆయన ఏంటి అసలు శాఖ మీద లేదంట, దేశం అంతా వేరే కార్యక్రమాల్లో ఉన్నాయంట ఆయన అని చెప్పుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. ప్రతి వాళ్ళు వెళ్ళి ఆయన నామినేట్ పోస్టులు, ఆ పోస్టులు, ఈ పోస్టులు ఆయన అడుగుతున్నారంట. ఆయన అన్ని ఫైనలైజ్ చేస్తున్నారంట. ముఖ్యమంత్రి గారు జస్ట్ ఊరిని చూసి సంతకం పెడతా అంట. ఆ పనిలో ఉన్నారు, ఆయన శాఖ వదిలేసినట్టుగా ఉన్నారు. ఇవాళ అది పరిస్థితి. దీన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదచ్చు. లోకేష్ గారు ఏదో చిందులేశాడో మరి ఏమో నాకు తెలియదు, కానీ జరిగింది చాలా చిన్న సంఘటన. ఈ సంఘటనకి మీరు ఎందుకు అక్కడ అసలు ఆ వీడియోసే బయటకు రాలేదంటున్నాడు. వీడియోస్ బయటకు వచ్చిన యాక్షన్ తీసుకుంటారా? పాపం అక్కడ అంతా గొడవ గందరగోళం, పిల్లలందరూ కూడా. నేను కూడా మీడియాలో చూసినటువంటి విషయం, నేనేం వెళ్ళలేదు కదా. అక్కడ కలెక్టర్ వెళ్ళాడు, SP వెళ్ళాడు, లోకేష్ గారు వెళ్ళాడా, లేదనుకుంటా. కానీ చిన్న సంఘటన అంటున్నారు. దట్ ఈజ్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. మానసికానికి సంబంధించిన అంశం ఇది, కాన్ఫిడెన్స్కి సంబంధించిన అంశం. పిల్లలు ఆ కాలేజీలో చదువుతుంటే బాత్రూముల్లో ఈ వీడియో కెమెరాలు పెట్టారు అనేది చాలా పెద్ద వార్త. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ తయారవుతుంది దేశంలో. ఆ వ్యవస్థని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వం కంట్రోల్ చేయకపోగా చాలా చిన్న సంఘటన